అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున హీరోగా ప్రత్యేక స్థాయిని సొంతం చేసుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోల్లో మొదటి వరుసలో నాగార్జున ఉంటారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పుడు తన 100వ సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమా యూనిక్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కింగ్ నాగార్జునకు ఇండియా వైడ్ గా ఉన్న ఫ్యాన్స్ గురించి, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన నాగ్ తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. ఎంతో మంది దర్శకులతో కలిసి పనిచేశారు. నాగ్కు ముఖ్యంగా అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. సినిమాల్లో రాణిస్తున్న నాగార్జున బిగ్ బాస్ గేమ్ షోకు హోస్ట్గా చేస్తూ మెప్పిస్తున్నారు. మన్మధుడు నాగార్జున ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సీనియర్ హీరోయిన్స్ దగ్గర నుంచి ఇప్పటి జనరేషన్ యంగ్ హీరోయిన్స్ తో కూడా నాగ్ నటించారు. సీనియర్ హీరోయిన్స్ రమ్యకృష్ణ, సౌందర్య, రోజా, మీనా, శ్రేయ, ఆర్తి అగర్వాల్, అనుష్క, స్నేహ, నయనతార వంటి స్టార్స్ అందరూ నాగార్జునతో కలిసి స్క్రీన్ చేసుకున్నవారే. రకుల్, ఆశికా రంగనాథ్ లాంటి యంగ్ హీరోయిన్స్ తో కూడా రొమాన్స్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో సూపర్ హిట్స్ అందుకుని టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న ముద్దుగుమ్మలందరూ నాగార్జునతో నటించిన వారే. కానీ హీరోయిన్ మాత్రం నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయలేదు. అలాగని ఆమె చిన్న హీరోయిన్ కాదు. ఇండస్ట్రీని ఊపేసిన భామ ఆమె. స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. కానీ నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయని టాప్ హీరోయిన్ మరెవరో కాదు, ఒకప్పటి అందాల రాశి రంభ. 16 ఏళ్లకే కథానాయికగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన యమ్మడు తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. రాజేంద్ర ప్రసాద్ ఆ ఒక్కటి అడక్కు సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, రజనీకాంత్, జేడీ చక్రవర్తి వంటి స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించింది. అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న రంభ నాగార్జునతో మాత్రం ఒక్క సినిమా చేయలేదు. అయితే నాగార్జునతో సినిమా ఆఫర్స్ వచ్చినప్పటికీ రంభ రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది. ఎందుకంటే అప్పట్లో నాగ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో హలో బ్రదర్ ఒకటి. డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ్ డ్యూయల్ రోల్ చేశారు. ఇందులో రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రంలో రమ్యకృష్ణ కంటే ముందుగా రంభను ఎంపిక చేసుకున్నారట డైరెక్టర్. రంభను కన్ఫర్మ్ చేసి డేట్స్ కూడా బుక్ చేశారట. కానీ నాగార్జున రమ్యకృష్ణ కావాలని పట్టుపట్టడంతో రంభను తొలగించి ఆమెను తీసుకున్నారట. దీంతో ఆ తర్వాత నాగ్ పక్కన నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ రంభ రిజెక్ట్ చేసిందట. కానీ డైరెక్టర్ ఈవీవి కోరిక మేరకు హలో బ్రదర్ సినిమాలో ఓ పాటలో మెరిసింది రంభ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నామే త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.